నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పవిత్రుడగినట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకుము. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అప్పుడు నీతి యుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను నడిపించుదురు. అది ఆమె. అలాగే అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనదైక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమందు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవను నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే మనం పాట పాడి దేవుని మహిమపరుద్దాం. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రితున్. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రితున్. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము క్రొత్తగాను, అవి ప్రతిదినము క్రొత్తగాను. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రితున్. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రితున్. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. అయ్యా దుఃఖములను భరించితివే, అయ్యా దుఃఖములను
పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్య, సర్వోన్నతుడైన తండ్రి, సర్వలోకానికి అధికారి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవా నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. అయ్యా 2024 సంవత్సరములకు ముందు ప్రభువా, అయ్యా మా యొక్క గొప్పని పాపముల కొరకునైనా, సర్వలోకం యొక్క పాపముల కొరకు కూడా ప్రభువా, అయ్యా నీ యొక్క గొప్పని శరీరమును అయ్యా గొప్పని దారపోసినందుకు మీకు వందనములు, స్తోత్రములు.
మీరు ఇదిగో తండ్రి మీ యొక్క శరీరాన్ని మాకు ఇదిగో తండ్రి అతిక్రమముల కొరకు అయ్యా మేము చేసినటువంటి పాపముల కొరకు అయ్యా ఇదిగో తండ్రి నీవు బలిగా అర్పించితివి, నీకు వందనములు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో తండ్రి మా యొక్క ఇదిగో తండ్రి నైనా పాపములు కడగడానికి నీ రక్తములు చిందించినందుకే మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు. అవును తండ్రి, నీ ప్రేమ అయ్యా వివరింపలేనిది, వర్ణింపతగదని ఇదిగో తండ్రి నేను స్తుతిస్తూ ఉన్నాను రాజా. నీకు వందనములు స్తోత్రములు రాజా. మా మీద ఇంత జాలి ఇంత కన్నా చూపిస్తున్నందుకే నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు నాయన. అవును తండ్రి, మా ఏదైనా మీరు చూపుతున్నటువంటి వాత్సల్యమును బట్టి, మీరు చూపుతున్నటువంటి జాలిని బట్టి, మీరు చూపిస్తున్నటువంటి కరుణను బట్టి మీరు మహిమ పరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అయ్యా మమ్మల్ని తండ్రినైనా నీ ప్రియ బిడ్డలుగా ఎన్నుకొని ప్రభువా అయ్యా నీ సన్నిధానంలో తండ్రినైనా అయ్యా పరిశుద్ధులుగా నిలబెట్టినందుకే మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఇంత గొప్ప రక్షణను మాకు ఇచ్చినందుకే మీకు వందనములు స్తోత్రములు. ఈ రక్షణ లేకుండా అనేక మంది తండ్రినైనా అయ్యా నశించిపోతూ ఉన్నప్పటికీ అయ్యా నీ కృపను నీ ప్రేమను మా మీద ఉంచినందుకే మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇన్ని గొప్ప కార్యములు మా జీవితంలో చేస్తున్న ప్రభువా, నీకు మేము ఏమి అర్పించదమో అయ్యా విరిగి నలిగిన హృదయముతో నిన్ను స్తుతించిన వేళని వాక్యంలో సెలవించిన ప్రకారం నీకు వందనములు స్తోత్రములు. ప్రతి బిడ్డ ఈ సమయంలో తండ్రినైనా రెండు కరములను జోడించి స్తుతులతోనూ వాటి ద్వారా నేను స్తుతించి మహిమపరిచిన ప్రతి ఒక్క బిడ్డను నేను జ్ఞాపకం చేసుకునబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆరాధనను ఉజ్జీవముతో వారి నోటి ద్వారా అర్పించినటువంటి జీవ బలులను ప్రభువా స్తోత్రములను మీరు స్వీకరించబోతున్నందుకు మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ప్రతి వారిని కూడా ఈ సమయంలో ప్రభువా దర్శించబోతున్నా మీ ఆత్మతో వందనములు స్తోత్రములైన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి నన్ను మహిమపరుస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి, నీకు పరిశుద్ధాత్మ శక్తి మా మధ్యలో మీరు ఉంచుతున్నందుకే మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం రాజా. ప్రతి వారిని దర్శించబోతున్నారు ప్రభువా, ప్రతి హృదయాన్ని మీరు దర్శించబోతున్నందుకే నీకు వందనములు స్తోత్రములు. ప్రతి వారి హృదయంలో నీకు వాక్యపు వెలుగును ప్రకాశింపచేయబోతున్నందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ దైవ సేవకుని సులువు చోట్ల మెరుగుపరచుకుని ప్రభువా నీకు అద్భుతమైనటువంటి సత్య వాక్యమును మా మధ్య మీరు పంచిపెట్టబోతున్నందుకే నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఉత్సాహముతో ఉజ్జీవముతో అయ్యా ఉత్తేజముతో నేను స్తుతించిన ప్రతి ఒక్క బిడ్డ స్తుతి ఆరాధన రూపమును మీరు స్వీకరించి నిండారులుగా దీవించబోతున్నారు కనుక మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ స్తుతి ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనము నుండి 12వ వచనం వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు దేవుని నామాన్ని స్త్రీలలో ఒకరు వాక్యాన్ని చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. క్రీస్తునామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం బైబిల్తో చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివి ధ్యానించుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోసెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు.
అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుల యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అన్నదే. ఆమేన్. క్రొత్త నిబంధన గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనం వరకు స్త్రీ పురుషులలో ఒక దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. 11 నుండి 15 వరకు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనం వరకు పురుషులు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదినియు మరి ఘనమైనదనియు పరిపూర్ణమైనదనియు నైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములలో ప్రవేశించెను. ఎలాగనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధన మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించండి. విశ్వాసముని
యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసునాథ, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దముతో, రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి ఈ 2024వ సంవత్సరము 3వ నెలలో ప్రవేశించాం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం దేవుని కృపను బట్టి బాప్తీసం పొంది అనేక సంవత్సరాలు మనం దేవునిలో జీవిస్తున్నప్పుడు మనము, మన కుటుంబీకులు లోకాన్ని విడిచి ప్రభు వైపుకి వచ్చిన తరువాత మరలా లోకం వైపు చూడకూడదు. ఇది మన సంఘం యొక్క క్రమం కాదు, మత కార్యము కాదు, ప్రభువాక్యం. నీ మనసు మార్చుకొని సరి అయిన జీవితం కొరకు లోక సంబంధమైన వాటినన్నిటిని విడిచిపెట్టి పరసంబంధమైన మార్గములో జీవించడము క్రైస్తత్వం. క్రైస్తత్వంలో వేళాకోళపు జీవితాలు, వేళాకోళపు గుణగణాలు, ప్రవర్తనలను విడిచిపెట్టడం నేర్చుకోవాలి. మనకు లోకము కావాలి, ప్రభువులోనూ మనం ఉండాలి అనుకుంటే అది సెట్ కాదు. యేసు ప్రభువారు పెండ్లి వస్త్రములు లేకుండా వివాహపు విందులోకి వెళ్ళాడంట ఒక ఆయన. ఆయన కాళ్ళు చేతులు విరగొట్టి చీకట్లో వేసేయమన్నాడు. అంటే పెండ్లి వస్త్రాలు లేకుండానే ఆ విందులోకి వెళ్ళడం అనేది ప్రమాదకరమైనది. ఈ పెండ్లి వస్త్రాలు అనే దాన్ని ఒక చిన్న రెఫరెన్స్ ఇస్తాను, దాన్ని చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. తొమ్మిదవ వచనం చదువుదాం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు
ఇవి దేవుని యథార్థమైన మాటలని ఆ దైవజనుడికి చెప్పబడిందంట. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై సాగిలపడగా, వద్దు సుమి, 19వ అధ్యాయము మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను. నీతి క్రియలు. హల్లెలూయా. పెండ్లి విందులోకి వెళ్ళేంటి వ్యక్తులు, వారికి పరిశుద్ధమైన నార బట్టలు ఇవ్వబడింది. ఈ నార బట్టలను దేంతో పోల్చారంటే పరిశుద్ధమైన క్రియలు. అలాగే ప్రభు బల్ల అనేది మనకు విందు. ఈ విందులోకి వచ్చినప్పుడు మనము పరిశుద్ధమైన క్రియలను కలిగిన వ్యక్తులుగా ప్రభువు సన్నిధిలో చేరాలి. మనము కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన పెద్దలు కావచ్చు, అందరము దేవుని బిడ్డలుగా జీవించాలని అనుకున్నప్పుడు అందరము ఆ యొక్క క్రమములోనికి, ఆ యొక్క విధములోనికి, నియమములోనికి మనము ఏం చెప్పాలి? వెళ్ళిపోతూ ఉండాలి. లోకం కదా, శరీరం కదా, ఆత్మ కదా, ఇలాగంతా డివైడ్ చేసేదానికి లేదు. ఆత్మానుసారముగా బ్రతకడానికి మనం వచ్చాం. ఆత్మానుసారంగా బ్రతికితేనే ప్రభు రాజ్యంలోకి మనకు ప్రవేశం. అందుచేత నేను ఈ దినం ఎందుకు ఆ మాటలను వాక్యానికి ముందుగా చెప్పవలసి వచ్చినదంటే, మనం ప్రభు బల్ల దగ్గరకు వస్తున్నాం. మన ప్రవర్తన సరిగా చూసుకోవాలి. యేసు ప్రభు వారు చెప్పారు, నీవు దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరి మీదన్నా నీకు విరోధం ఏదైనా ఉన్నదని నీకు జ్ఞాపకం వచ్చిన యెడల నీ బలిని అక్కడ పెట్టి వెళ్ళి మొదట అతనితో సమాధానపడి మళ్ళీ వచ్చి అప్పుడు బలి అర్పించు, అంగీకరించబడుతుంది. ఎంత ఇంపార్టెంట్ అయిన విషయమో చూడు. బలిని కూడా ఆడ పక్కన పెట్టి వెళ్ళిపోయి అక్కడ క్రియలను సరిచేసుకొని, హృదయాన్ని సరిచేసుకొని దేవుని దగ్గరకు రావాలి. ఇది మత కార్యం కాదు, వ్యాపారం కాదు, ఇంకొకటి మనకిష్టం వచ్చినట్టుగా చేసేది కాదు. గొర్రెదాటులాగా అందరూ ఏది చేస్తారో అది చేసేది కాదు. మనకిష్టం వచ్చినట్టుగా చేసేది కాదు. అలాంటి ఆలోచనలు, తలంపులు మనలో ఉండకూడదు. మన వాక్యానికి అనుకూలించబడిన వారమై ఉండాలి. ఉపవాస ప్రార్థనా దినాలలో ఉన్నాం. మన కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మన కుటుంబీకులకు యేసయ్య అంటే భలే ఇష్టం. అయితే యేసయ్యలో నడవడం అంటే భలే కష్టం. ఇష్టం అనేది కష్టాన్ని కూడా ఇష్టపడి చేస్తుంది. ప్రభువు కావాలి అంటే ప్రభువు యొక్క పరిశుద్ధ జీవితాన్ని అలవాటు చేసుకునేది. ఇది లెక్క. నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులయ్యుండుడి. జీవితాలు మార్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ ఎవరినో మార్చడానికి కాదు వచ్చేది, వేరే వాళ్ళని ఏమార్చడానికి కాదు, మనం ఏమారిపోవడానికి కాదు, మన జీవితాన్ని మనం మార్చుకునేదానికి వస్తున్నాం. అందుకోసం యేసయ్య సంఘంలోకి వస్తున్నాం. దైవజనుల ద్వారా మనకు దేవుని వాక్యాలు చెబుతూ ఉంటారు. ప్రభు దాన్ని విని మనలో ఉన్నంటి బలహీనతలను మనం గుర్తెరిగి వాటిని విడిచిపెట్టి సరిగా ఉండాలి. నీ పొరపాట్లను, నీ తప్పిదాలను నువ్వే గుర్తెరగాలి. నువ్వే సరి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకొని నీవే విడిచిపెట్టగలిగితే సింపుల్గా అయిపోతుంది పని. మరొకరు చెప్పడానికి వస్తే భారంగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. ఒప్పుకోదు మనసాక్షి. వాళ్ళేంది నాకు చెప్పేది అన్నట్టుగా ఉంటుంది.
ఎవరో ఒకరు చెప్తేనే మనలో ఉండేది మనకు కనిపిస్తుంది. మన ముఖంలో ఏముండదో, మన ముఖం మీద ఏముందో మనకు తెలియదు. పక్కన వాళ్ళు చూసి చెప్తే తప్ప మనకు తెలియదు. మన వీపు ఎట్లుండదో మనకు తెలియదు, పక్కన వాళ్ళు చూసి చెప్తేనే మనకు తెలుస్తుంది. మన ముఖం మనకు కనిపించదు, మన వీపు మనకు కనిపించదు. అది మన పరిస్థితి. అది పక్కన వాళ్ళు చెబితేనే మనకు అర్థం అవుతుంది, లేదంటే వాక్యం అనే అర్థంలో పోయి చూస్తే అప్పుడు కనిపిస్తుంది. హల్లెలూయా. కొంతమంది కఠినంగా వ్యవహరిస్తుంటారు, కఠినంగా జీవిస్తుంటారు, కుటుంబాలను హృదయాలను కఠినపరుచుకొని ప్రభువులో అడ్జస్ట్ అయిపోవాలనుకుంటారు. అది కుదరని పని. దానికి ప్రభు ఎప్పటికీ కూడా అనుకూలపరచడు. ఆయన వాస్తవానికి మాత్రమే ఆయన దేవుడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. ప్రభు బల కోసం మనం ఆసక్తితో వచ్చాం. మనం దేవుని మాటలను చక్కగా విందాం. శాశ్వతమైన విమోచన కొరకు యేసు రక్తాన్ని చిందించారు. యేసు ప్రభు రక్తం చిందించింది ప్రతి మానవుని యొక్క శాశ్వతమైన విమోచన కొరకు, తాత్కాలికమైన విమోచనము కాదు. యేసు ప్రభు వారు ఏది చేసినా శాశ్వతమైనదే చేశాడు. శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన విమోచనము, శాశ్వతమైనటి రక్షణ అన్నీ శాశ్వతంగా ఉండడానికే ఇచ్చాడు నీకు. తాత్కాలికమైనది ఏది నీకు లేదు. మనము తాత్కాలికంగా చేసే వ్యక్తులుగా ఉండకూడదు. తాత్కాలికంగా టెంపరవరీ ఫెయిత్ఫుల్ లైఫ్ అంటారు. తాత్కాలికమైన విశ్వాసం, కొంతవరకు విశ్వాసం. ప్రభు దగ్గర కార్యాలు ఏదైనా జరిగితే అప్పుడు విశ్వాసం కనుపరుస్తాం, కష్టం వస్తే పక్కకి వెళ్ళిపోతాం. ఇది ఓ టైప్ అయిన వ్యక్తులు. మరొకరు ఏం చేస్తారంటే సుఖంగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, కష్టం వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోతారు. కొంతమంది కష్టాలు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తారు, సుఖంగా ఉంటే దేవుని మర్చిపోతారు. దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అంటారు. మనుషులు ఎవరైనా దిక్కుగా ఉంటే దేవుని పక్కన పెట్టి వాళ్ళతో వెళ్ళిపోతుంటారు. ఇటువంటి చాలా బలహీనమైన జీవితంలో చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి జీవితంలో ఉన్నదానికి కాదు మనం ప్రభువును సేవించేది, ప్రభు మనల్ని పిలిచింది. శాశ్వతమైన విమోచనం కొరకై క్రీస్తు రక్తం చిందించారు అన్న అంశాన్ని పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 11వ వచనము నుండి మనకు తెలియచేస్తున్నారు. ఈ విషయాలను మనం ఈరోజు పరిశీలన చేద్దాం. యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు యొక్క శరీరం మనకు తాత్కాలికమైన విమోచన కొరకు కాదు, శాశ్వతమైన విమోచన కొరకు మనకు ఆయన అలా తెలియచేస్తున్నాడు. పౌలు గారు, అయ్యా తాత్కాలికమైన విమోచన కొరకు కాదు, అది టెంపరవరీగా ప్రభువులో జీవించడం కాదు, టెంపరవరీగా ప్రభు యేసు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తిని త్రాగి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే విశ్వాసంతో కనిపించి ఏదో కొంత ప్రార్థన చేసుకొని ఆ ప్రభు రక్తంలోనూ శరీరంలోనూ చేయి పెట్టి దాన్ని స్వీకరించడం కాదు. ఎప్పుడు ఇక్కడ నీ స్వీకరించడం, యేసు రక్తాన్ని మరి ఇక త్రాగడం, యేసు శరీరాన్ని తినడంలో నీకు శాశ్వతమైన విమోచన కార్యం అది అనేది నీకు అర్థం అవ్వాలి. నీకు యేసు ప్రభు ప్రాణం పెట్టింది ఎందుకంటే నీవు శాశ్వతంగా దేవుని రాజ్యంలో చేరాలి. అందుకు ఆ యొక్క యేసు రక్తమును, యేసు శరీరాన్ని, ఇది శాశ్వతమైన విమోచన కొరకు, నా కొరకు బలి అర్పణ చేసిన రక్తం, నా కొరకు త్యాగము చేసిన శరీరం. దీన్ని తిని త్రాగితే నేను శాశ్వతమైన విమోచనలో జీవిస్తూ ఉండాలి. స్థానం మారినప్పుడు, ప్రాంతాలు మారినప్పుడు, జనాలు మారినప్పుడు, అప్పుడు మన యొక్క ఎయిమ్, మనకు దేవుడిచ్చినట్టు ఆ శాశ్వత విమోచన కొరకు కార్చిన రక్తం, సమర్పించిన శరీరం విలువ మర్చిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు చాలా లోతైన సత్యాలతో ఆయన ఏం చేస్తున్నట్టే వాక్యాలు తెలియపరుస్తున్నారు. లోతైన సత్యాలతో చెప్తున్నాడు. అయ్యా మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదయ్యా.
మీరు అలాగంతా బ్రతకకూడదు. మీరు ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో భాగస్థులు అవుతున్నప్పుడు బహు జాగ్రత్తగా దానిలో చేయి పెట్టాలి. అది చాలా చాలా మరి ఉపయోగకరమైనది. దానిని మారుగా ఆలోచన చేసి, చులకనగా ఆలోచన చేసి, భయం లేకుండా దాంట్లో చేయి పెడితే అది ఎక్కువ కీడుకే కారణమైపోతుంది. యేసయ్య నీ కొరకు శాశ్వతమైన పాప దోష ప్రాయశ్చిత్తము నిమిత్తమై జరిగించిన ఆ బలి అర్పణను నీవు చులకనగా ఆలోచన చేయడం వల్ల, దాని మీద ఉంచవలసిన విశ్వాసం ఉంచకపోవడం వల్ల, దానిని ద్వారా తెలుసుకోవాల్సిన సత్యాలను తెలుసుకోకపోవడం వల్ల, అది నీకు ప్రభు ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో చేశాడో అది అలాగే నీకు వర్తించడం అనేది కుదరదు. ఆయన మంచి ఉద్దేశంతోనే చేశాడో, నీవు కూడా దాన్ని అలాంటి ఉద్దేశంతో స్వీకరిస్తే అది నీకు అలాగ వర్తిస్తుంది, లేదంటే లేదు. అందుచేత శాశ్వతమైన విమోచన కొరకై క్రీస్తు రక్తం చిందించినాడు. ఆయన ఒక ప్రధాన యాజకుడి స్థానంలోకి రాగలిగినాడు. వచ్చి ఆయన బలి చెల్లించాడు. ఆ బలి యొక్క శాశ్వతమైన విమోచన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనము ఆ విషయాన్ని కొంత మరి చక్కగా పరిశీలన చేద్దాం. 14వ వచనంలోకి వెళ్ళిపోదాం. 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా, హల్లెలూయా. రక్తం చిందించినాడు అంటే దాని అర్థం ఏంటి ప్రశ్న? బలి అర్పించారు, మరణించారు. రక్తం చిందించడం అనే దానిని పూర్తి వివరణ ఏంటంటే, ఆయన నీ కొరకు నా కొరకు శాశ్వతమైన విమోచనము కొరకు ఆయన మన కొరకు బలి అయిపోయాడు. ఆయన మన కొరకు మరణించాడు. ఆ మరణించడం ద్వారా వచ్చిన, బలి అర్పించడం ద్వారా వచ్చిన ఆ రక్తములో నీవు శాశ్వతమైన విమోచన కార్యాన్ని నీవు అనుభవించాలి. నీ మనస్సాక్షి మారాలి. నీ నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ఆమె బల్లకు వచ్చింది. ఆమె 2 మూరలు కనకాంబరం పువ్వులు పెట్టుకొని అంతే బల్లకు వచ్చింది. మళ్ళీ ఆమె ఉపవాసాలు ప్లస్ ప్రభు బల్లకు వచ్చింది. ఆమె ఎలా వస్తుందంటే ఏదో పెళ్ళికి వచ్చినట్టుగా వస్తున్నది. నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించడానికి ఈ యేసు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అంటున్నాడు. శుద్ధి జరగలేదంటే పై గెటప్ కూడా లాక్ సంబంధంగానే ఉంటుంది. హల్లెలూయా. ఈయన కటింగ్ చూడు ఎట్లున్నది. అన్యుల కటింగ్. ఎవరు కటింగ్? అన్యులు కొట్టుకుంటారంట. సినీ యాక్టర్స్, క్రికెటర్స్, సినీ యాక్టర్ వాళ్ళతో పోతాం. యేసు ప్రభు గెటప్ రావడంలా నీవు యేసు ప్రభు లా మారాలంట. ఎవరిలా? చెప్పండి. నోట్ల మాట రావడం లేదా? రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలోకి వెళ్దాం. 8:29. తన కుమారుడు మనకందరికీ జ్యేష్ఠుడు పెద్దవాడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా మీ ఇంట్లో నుంచి పిలిచాడో వాళ్ళందరూ యేసుక్రీస్తుతో ఆయనతో కలిసి ఆయన రూపంలో మారడం కొరకు వాళ్ళని అందుకొరకు నిన్ను ముందుగా పిలిచినాడు. నీ ఇంట్లోంచి ఎందుకు ముందుగా పిలిచినాడంటే నువ్వు యేసు ప్రభులా అయిపోవాలి. ఏంటి?
గిడ్డం పెట్టుకొని జుట్టు పెట్టుకొని అంగి ఒకటి వేసుకొని అది కాదు అక్కడ చెప్పేది. మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. రోమా 12:2 చెప్తాడు, నీ మనస్సు మారి నీవు ఏమంట రూపాంతరము చెందాలి. నీ గెటప్ మారిపోవాలి. నువ్వు అన్నిల గెటప్లో ఉన్నావు, నువ్వు లోకంలో గెటప్లో ఉన్నావు, కానీ నీ మనసు మారడం లేదు. యేసు ప్రభులోకి వచ్చినట్టు నీవు నీ మనస్సు మారితే నీ పై గెటప్ మారిపోతుంది, నీ సెటప్ మారిపోవాలి. పై రూపమును ప్రభువు చూడాల. ప్రభు ఏం చేస్తుంటే హృదయ అంతరంగాన్ని చూస్తాడంట. నీ హృదయ అంతరంగము ఎలా ఉందో నీ క్రియల ద్వారా బయటపడిపోతుంది. నీ హృదయ అంతరంగము మారాలి. మతము గారు పుచ్చుకునేది మతం కాదు. మనసు మతాన్ని మార్చదు. మనసును మార్చదు. నీ మనసు మతాన్ని మార్చదు, ఆ మతము నీ మనసును కూడా మార్చదు. హల్లెలూయా. మనసును మార్చలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా, మతములతో మతిపోయిన నీకు యేసే శరణమురా. యేసే శరణమురా, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. మనసు మార్చ ఎన్ని సంవత్సరాలు అయింది యేసు ప్రభులోకి వచ్చి, ఎన్నిసార్లు బల్ల తీసుకొని ఉంటాము, ఎంతమంది దైవజనులు నీకు పరిచయము, నువ్వు ఎన్ని గ్రంథాలు చదివి ఉంటావు, బైబిల్ని ఎన్నిసార్లు చదివి ఉంటావు, ఎంతమంది దైవజనులు నీకు పరిచయము, ఎంతమంది ప్రభు బిడ్డలు నీకు పరిచయము, నువ్వు ఎంతమందికి కూడా యేసు క్రీస్తును నువ్వు చెప్పుంటావు. అయితే నీ మనసు మారిందా? యేసు సారూప్యములోనికి రావడానికి నీ కొరకు ఆయన తన రక్తాన్ని సైతం ఇచ్చి నాలాగా రావాలంటే నా రక్తంలో గడుక్కోవాలి. కాబట్టి ఇదిగో నా రక్తం నీకు ఇస్తున్నా, నిబంధన రక్తం, పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడుచున్న నిబంధన రక్తం. పరిగెత్తి యేసు ప్రభు రక్తం దగ్గరికి, యేసు ప్రభు శరీరం దగ్గరికి పరిగెత్తి నువ్వు తీసుకోవాలి అని అనుకోవడంలో తప్పులేదు. అయితే సరిగా తీసుకోవడం అనేది అవసరం. నువ్వు నిలబడాలి కదా, యేసు ప్రభువులో నిలబడాలి కదా, ఆయన గుంపులో ఉండాలి కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. హల్లెలూయా. ప్రార్థనకు ప్రార్థనకు వచ్చేదానికి కూడా కష్టం అంట. కొంతమంది చెప్తారు, నేను రాను ప్రార్థనకి, నేను ఏడొచ్చేది ప్రార్థనకు, నాకు రాసుకోవాలి. రాసుకో రాశా అన్ని తప్పులే. ఫెయిల్ ఏంది? చదువులో ఫెయిల్, ఉద్యోగంలో ఫెయిల్. ఏడైపోయినా ఉద్యోగం ఏం చెప్తా, ఫోన్ చేస్తానులే బో అంటారు వాళ్ళు. ఎంత గౌరవంగా ఇస్తున్నట్టు, ఫోన్ చేస్తానులే బో. లైఫ్లో సెటిల్ లేదు, స్పిరిచువల్ లైఫ్లోనూ సెటిల్ లేదు, ప్రభువులో సెటిల్మెంట్ లేదు. నీకు సెటిల్మెంట్ ఆయన ఇచ్చినట్టే ఆయన ఏం చేశారు కృష్ణ, ఆయన విధి వ్రాత రూపకమైన వీలునామా రాశాడట. అది నీకు లేదు, గల్లంత అయిపోతుంది. నీ మనస్సాక్షి శుద్ధీకరించబడిందా? అందుకే కదా ఇది ఇచ్చాడు, యేసు రక్తాన్ని ఇచ్చాడు అంటున్నాడు పౌలు గారు హెబ్రీ ప్రాంతంలో ఉన్న యూదా క్రైస్తవులకి. ఎన్ని సంవత్సరాలైంది యేసు ప్రభులోకి వచ్చా, ఇన్ని సంవత్సరాలు కూడా మనం మారలేదు. ఏం చేయడానికి వచ్చినాము? ఎన్నిసార్లు బుద్ధి చెప్పేది లేచిపోకూడదునా, అయినా మారుతున్నామా? కుక్కతో ఒక వంకరా బడికి పోయేసినంత మాత్రాన చదువు లేనివాడు చెప్పండి, చదువు ఉన్నవాడే వింత పశువుగా ప్రవర్తిస్తే ఇంకా లేని వాళ్ళ గురించి ఎద్దేవా చేయడానికి ఏముండదు. చదువు ఉన్నవాడే వింత పశువులాగా నడుచుకుంటున్నాడు, ఇంకా లేని వాడిని గురించి కండలు చేస్తాడంట. ఈయనేమో సక్రంగా ఉన్నట్టు. పాపులను చూసి మనము వాళ్ళు పాపులు అంటారంట. యేసు ప్రభు అంటున్నాడా, వాళ్ళు గోడపై చచ్చిపోయారు, వాళ్ళు పాపులను అనుకుంటున్నారా? కాదు, మారు మనసు లేని వారు మీరు కూడా అలాంటి వాళ్ళే అంటున్నాడు లూకా సువార్త 13వ అధ్యాయంలో.
వాళ్ళు యాక్సిడెంట్లో చచ్చిపోయినాడబ్బా, ఆయనకు రోగం వచ్చి చచ్చిపోయినాడా, అది చెడ్డ చావు. కాబట్టి మనమా మంచాళ్ళం అని అనుకుంటే కాదు కాదు, మారు మనసు లేని వాళ్ళు మీరు వాళ్ళకన్నా ఇంకా పాపులు అంటున్నాడు ఆయన. క్రీస్తు రక్తం అంటే ఆయన బలి, ఆయన మరణం. ఆ రక్తంతో నువ్వు శుద్ధీకరించబడాలి. నీ నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి నీ మనస్సాక్షి ఎంతో శుద్ధీకరించుకోవడానికి ఇచ్చాడు ఆయన. మనసు మారిందా? మనసు మారదు. అప్పుడు మనం నిక్కరేసుకొని తిరుగుతుంటాం, లింగీలు కట్టుకొని తిరుగుతుంటాం, ఇప్పుడు ప్యాంట్లు వేసుకొని పోతుంటాం. హల్లెలూయా. నేను ఒకసారి కటింగ్ షాప్లో చూస్తే 9 అని వేసి పెట్టినారు. ఏంది సత్యరాజా 99 రూపాయలే పాస్టర్ గారు అన్నాడు. ఒరే, ఆయన 100 రూపాయలు తీసుకుంటాడే, ₹1 ఎక్స్ట్రాగా ఎందుకు వేయాలంటే వీళ్ళేంది ₹1 తక్కువ కంటే వీళ్ళు పోతే లోపల పోతే తెలుస్తుంది, సగం గొరిగి సగం పంపిస్తారు వాళ్ళు. ఏమిలా అంతా అట్ట పెట్టేస్తారా, ఈడ మాత్రం కొట్టేస్తారు. రైట్ పోయిరారా, నువ్వు పోయిన తర్వాత వెనకాల చేరి నవ్వుకుంటాడు, ఎంత అందంగా ఉన్నాడు చూడు అని. శుభ్రత పోయింది, శుభ్రత పేరుతో ఏదేదో చేసేస్తుంటారు. నాకు ఒక డౌట్ వచ్చింది వచ్చేటప్పుడు, నేను అలాగంతా నాకు డౌట్ వచ్చింది, మీకు మనసు విప్పి చెప్పేస్తున్నాను, తప్పుగా అనుకోబాకండి. మామూలు దేవుడు పెదాలు ఇచ్చాడు కదా, ఈ పెదాల ఇదేమన్నా బాగున్నాయా లేదా? లాలాజలముతో తడుపుకుంటే అది చాలా చక్కగా మంచిగా మృదువుగా ఉంటుంది, అయినా ఎర్రగా ఉంటుంది కొంతమందికి. నేను ప్రార్థన చేస్తున్నాను, ఏంది ప్రభు వాళ్ళకి మాత్రం అంత నల్లగా ఉంటారు వాళ్ళు, వాళ్ళకి అంత ఎర్ర పెదాలు ఎట్టొచ్చినాయి ప్రభు అంటే అనిపించాడా? నీకు తెలీదా? వాళ్ళు వేరేది పోస్తున్నారా అంట. ఎందుకు పూయాలి ప్రభు అంటే వాళ్ళు ఎర్రేలు, డబ్బు ఎక్కువైపోయింది వాళ్ళకి. ఆ డబ్బుతో యాపిల్ కొనుక్కొని తినొచ్చు కదా, తినరా. దొరరాజు వచ్చినాడు, ప్రార్థన చేయండి పాస్టర్ అని వచ్చి రావడంతో గుమ్మని వచ్చింది వాసన. ఏంటంటే తలకు నూనె పెట్టినాడు, ఆ నూనె వాసన ఎక్కడున్నదంటే నాకు ఒక ప్రత్యేకమైన ఇది వచ్చి ఏందో పాటు అంతా పై వాసనలకే అలవాటు అయిపోయినారు. కానీ పరిశుద్ధుడుగా ఉండే జీవిత విధానాన్ని అంతరంగములో దేవుడు సత్యము కోరుచున్నాడు. సత్య ప్రవర్తన కలిగి ఉండాలంటే లేదు, వ్యర్థ ప్రవర్తనలోకి వెళ్ళిపోతున్నారంట. మనిషికి 24 గంటలు ఇచ్చాడు టైము, 24 గంటలకు ఒక రోజు అయిపోతుంది. ఈ 24 గంటలు వ్యర్థమైన పనులకు ఎక్కువ సమయము, ప్రార్థన చేయడానికి తక్కువ సమయం, బైబిల్ వాక్యాలు ధ్యానించడానికి సమయం లేదు, లోకంలో ఉన్న వాటిని సమకూర్చుకునేదానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అందువల్ల మనస్సాక్షి మారలేకపోతుంది, మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు. అయితే ప్రభు బల్ల దగ్గరకు వస్తున్నట్టు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు, విశ్వాసుల పెట్టుదండి, గొర్రెలు మేస్తుంటాడా? మరి కదా పోయేది నువ్వు, మీ అయ్యారు పాఠం చెప్తుంటే నువ్వు ఆడుకుంటున్నావా? విశ్వాసులు ఆయన రక్తంలో తమ మనస్సాక్షిని శుద్ధి చేసుకొని బాగు బతుకుతారని ప్రాణము సైతం ఆయన పణంగా పెట్టేశాడంట. అది చెప్తున్నాడు ఆయన. ఎద్దుల రక్తాలతో, గొర్రెల రక్తాల్లో, ఆవు బూడిదతో ఇటువంటివన్నీ ఆ రోజులు చేస్తున్నారు, అవన్నీ పనిచేయడం లేదు, వాటి వల్ల ప్రయోజనం లేదని ఏకంగా దేవుడే మానవుడై వచ్చి మానవ శరీరాకారంతో రావడం వల్ల రక్తం ఉంటుంది, శరీరానికి రక్తం ఉంటుంది. కాబట్టి రక్తం అవసరమని రక్త తర్పణ చేయడం కోసమే మానవుడిగా పుట్టాడు ఆయన. నిన్ను నన్ను శుద్ధి చేసేదానికి, నీవు నేను శుద్ధి చేసుకునేదానికి, భూమి మీద శరీరాన్ని శుద్ధి చేసుకునేదానికి నీళ్లు ఉన్నాయి. ఆత్మను, అంతరంగాన్ని, అంతర్వాణిని, మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలంటే ఆ నీళ్లు సరిపోవు. కాబట్టి తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు, అది నీకు ఇచ్చాడు.
నీ మనస్సాక్షి మారాలి. నీవు ఎందుకు ప్రభు బల్ల దగ్గరకు రావాలంటే నీవు మనస్సాక్షిని మార్చుకునేదానికి, కడుక్కునేదానికి యేసు రక్తాన్ని నీకు ఇచ్చాడని నీవు అర్థం చేసుకోవాలి అంటున్నాడు. నువ్వు ప్రభు బల్ల సమీపిస్తున్నప్పుడు, ప్రభు బల్ల దగ్గరికి నీవు సమీపిస్తున్నప్పుడు నీవు ఏ ఉద్దేశంతో రావాలంటే నా హృదయ అంతరంగాల్ని నేను కడుక్కోవాలి. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. నీకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు రవ్వంత రక్తం పోతే అబ్బో ఎంత రక్తం పోయిందంటావు. నీ ఇంట్లో వాళ్ళు సైతం దాని కొరకు పాప ఎంత రక్తం పోయింది తెలిసిన, ఎంత తింటే వచ్చేది, ఎప్పుడుకొచ్చేది అంత రక్తం అనేస్తుంటుంది. కానీ యేసయ్య శరీరంలో ఒక్క బొట్టు రక్తము మిగలకుండా మొత్తము ఆయన సహోదరులుగా పిలవబడడానికి ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళందరూ ఆయన సారూప్యములోనికి రావడానికి, ఆయన పరిశుద్ధతలోనికి వారు కూడా రావడానికి రక్తాన్ని చిందించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకోసం ఆయన ఏం చేసినట్టే తన రక్తాన్ని సైతం చిందించడానికి సిద్ధపడిపోయాడు. దాని పేరు ఏమంటారంటే బలి అర్పణ, మరణం. హల్లెలూయా. అందుచేత గమనించవలసిన వారమైంటున్నాం, నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి యేసు ప్రభువు తన రక్తాన్ని సైతం నీ కొరకు కార్చాడు. దాని విలువ నువ్వు తెలుసుకోవాలి. తిమోతి పత్రిక పాఠం 3వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక పాఠము 3వ అధ్యాయము 9వ వచనంలోకి వెళ్దాం. పౌలు గారు ఏం తెలియజేస్తున్నారో. విశ్వాస మర్మమును మనశ్శాంతితో, హల్లెలూయా, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనేవారుగా ఉండాలి. విశ్వాస మర్మం ఏంటంటే యేసుక్రీస్తును చూస్తూ జీవించాలి, యేసుక్రీస్తులా జీవించాలి. విశ్వాసమునకు కర్త ఆయన. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. విశ్వాసమునకు కర్త, విశ్వాసమును కొనసాగించువాడును ఆయనే. విశ్వాస మర్మం ఏం చేసినా నీవు యేసు రక్తం మీద విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం అంటే నా మనస్సాక్షిని శుద్ధి చేసుకునే దానికోసం దీన్ని నా కొరకు ఇచ్చాడు ఆయన. నీ మనస్సాక్షి శుద్ధి అవ్వాలి, మారాలి. మారామంటూ వేషం వేస్తారు, ఆ వేషములోనే లోకాన్నెంతో మోసగిస్తారు. మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని 12 రోమా 2లో చెప్పబడుతుంది. నీ మనస్సాక్షి మారాలి. ఎన్ని సంవత్సరాలు అయింది నీవు ప్రభు దగ్గర నీవు బాప్తిసం పొంది లేదా చర్చికి వెళ్ళి నువ్వు ఎంతవరకు మారావో, ఎందుకు మారలేదు? యేసు రక్తములో పవర్ లేదా? యేసు సంకల్పము తప్ప యేసు కార్చినట్టి రక్తంలో నీకు ఉపయోగకరమైనది ఏది లేదా? యేసు యొక్క మరి యొక్క ఉద్దేశము, ఆ యొక్క మరణములో ఉన్నట్టి శక్తి నీకు ఉపయోగం లేదా? చాలామంది మారిపోతున్నారు కదా. ఒక ప్రశ్న మనం వేసుకోగలగాలి, అందరూ మారిపోతున్నారు, మనం ఎందుకు ఇంకా మారడం లేదు? ఏమైంది అంటే ఏమైందంటే మన మనసు కఠినం. దేని మీదనో పెట్టేస్తాం మనసు, దేన్నో ఆలోచన చేస్తాం. భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటాం. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకిచ్చాడు. అట్లని చెప్పి ఆయన ఎఫెసీ 1:3లో చెప్తూ ఉన్నాడు. ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకిచ్చాడు. మన జీవితం పరలోకానికి సంబంధించిన జీవితం, భూమికి సంబంధించిన జీవితం కాదు. పర సంబంధమైన ప్రతి ఈవిని మనకు ఆయన ఇచ్చాడు. వాటిని మనం పొందడం కోసం ఆయన తన ప్రాణము సైతము మన కొరకు బలిగా అర్పించాడు.
అందులో నుంచి వచ్చినట్టే ఆ పరిశుద్ధమైన రక్తముతో మన మనస్సాక్షిని మనం ఏం చేస్తూ ఉండాలంటే శుద్ధి చేసుకోవడానికి ప్రభు సహాయం కోరాలి. అంచేత ప్రభు వాక్యంలో తెలియపరుస్తున్న మాట విశ్వాస మర్మము. హల్లెలూయా. చదువు 3:9 తిమోతి పత్రికలో, 1 తిమోతి 3:9 చదువుకున్నాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో హల్లెలూయా, విశ్వాస మర్మాలను పవిత్రమైన మనస్సాక్షితో గైకొనేవారుగా ఉండాలి. విశ్వాస మర్మము ఇంకా తెలియలేదా? ఎన్ని సంవత్సరాలు విశ్వాస మర్మాన్ని నువ్వు వెతికేది? ఎన్ని సంవత్సరాలు పరిశీలన చేసేది? ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడట, దేవుని గూర్చిన సంఘానికి ఎందుకు వచ్చేది? ఏదే 11వ వచనం చదవయ్యా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11, 12 చదవండి. మనమందరము చూసినారా విశ్వాస విషయములో ఏకత్వము పొందటం కొరకు. హల్లెలూయా. విశ్వాస విషయాల్లో ఎదగాలి. ఆ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? దేని వలన మనకు విశ్వాసాన్ని కొనసాగించుకోవచ్చు? ఆయనే ఎవరైనా యేసు ప్రభువే విశ్వాసమును కర్త. ఈ మర్మం నీకు తెలియాలి. నువ్వు దేని మీద విశ్వాసం ఉంచాలి అనేటది. లోకంలో ఉన్న వాటి మీద విశ్వాసం పెడితే, నమ్మకం పెడితే జీవితం పాడైపోతూ ఉంటుంది. నేను రాను, నాకు తలనొప్పిగా ఉంది, నేను చర్చికి రాను, నేను రాసుకోవాలి, నేను చర్చికి రాను, నేను డ్యూటీకి పోయినా నేను చర్చికి రాను. ఏంటనే చెప్పుకో, ఎవరికేమున్నది? నీ బ్రతికే నీ చిన్న భిన్నం అయిపోతుంది. ప్రభు ఇచ్చిన అవకాశం నీకు ఉపయోగించుకునే ధన్యత లేదు. అంగిట్లో అన్నీ ఉన్నాయంట. చెప్పమ్మా, ఎవరైనా చెప్పండి. అల్లుడి నోట్లో శని అంట. నేను గట్టిగా చెప్తాను, నాకేం ఇదేనా? అన్నీ ఉన్నాయి యేసు ప్రభు దగ్గర. సంఘంలో అన్నీ ఉన్నాయి, బైబిల్లో అన్నీ ఉన్నాయి, యేసు ప్రభు దగ్గర అన్నీ ఉన్నాయి. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకోవడానికి ఏమేమి కావాలో అన్నీ సంపాదించి సాధించి పెట్టేశాడు ఆయన. అన్నీ ఉన్నాయి. నీకే శని. లేనిపోని మాటలు, లేనిపోని సొల్లు మాటలు చెప్పుకొని ఏదో సాధించేసినట్టు ఉండదు. ఎంత సంపాదించినావో ఏడా కనిపించదు. ఎటపోయినాయి. హల్లెలూయా. చదివి లాస్ట్లో తెలుగు బుక్ ఇచ్చినావు అనుకో, అసలు రాదు. అది రాదు. ఎట్టేస్తుంది? నిద్రపోయినావా? నిద్రపోతు మొఖాలు, తూగు మొహాలు అంటాడు పౌలు గారు. అంటారా, నిద్రించుతున్న నీవు మృతులలో నుండి లేమ్మో, చచ్చిపోయినోడితో సమానం అంట. దేవుల్లో నిద్రపోయేవాడు, దేవుల్లో మెలకువగా ఉండమంటున్నాడు ఆయన. నీ శాశ్వతమైన విమోచన కొరకు యేసయ్య బలి అర్పించి తన రక్తాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకంటే నీవు నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి నీ మనస్సు మార్చుకోవాలి. ఈ మధ్యకాలంలో కొంతమందికి బల్ల వేయలేదనుకో, వాళ్ళు బాధపడిపోతుంటారు. ఇట్లాంటి పాస్టర్ ఎవరికి ఉండకూడదు. నేను ఎవరికి ఉండకూడదు. మంచి విషయాల కొరకు దేవుడు ఇస్తే దాన్ని చెడుగా ఆలోచన చేస్తే, దౌర్జన్యంతో యేసు ప్రభు రక్తాన్ని దాగినాడు ఆయన. ఎవరైనా ఇస్కరియోతు యోధా బలలో చేయి పెట్టినట్ట, వెంటనే సైతానుడు ప్రవేశించినాడంట. ఎందుకు అలా చేసుకోవాలి? పౌలు గారు కూడా చెప్పారు, ఎవరు దాచిపెట్టడంలా. పౌలు గారు ఏమనంటే, మీరు మంచి మార్పుతో వచ్చి దాంట్లో చేయబెట్టండి, లేదంటే శిక్షావిధికి కారకులు. మనం దాన్ని సరి చేసుకుంటూ పోవాలి. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు ఏమన్నారండి? 1వ అధ్యాయము 15వ వచనం, తిమోతి పత్రిక 15-16. పాపులను రక్షించుటకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు
యోగ్యమైనది నయ్యున్నది. అట్టి వారిలో నమ్మే వాళ్ళల్లో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండేలాగున శాంతము హల్లెలూయా. నేను మహాఘోర పాపిని. బాగా గమనించాలి ఆ మాటలు. ఆ మాటల్లో ఉన్న వాటిని కొంచెం అవుట్లైన్స్ లాగా చెప్తాను మీకు. నేను ఘోరమైన పాపిని. ఆయన నా కొరకు ఆయన కార్చిన రక్తం పాపులను రక్షించడానికి వచ్చాడే. ఆ మహా ప్రభువుని బట్టి ఆయన కార్చిన రక్తంలో నేను ఏం చేయబడ్డానంటే నేను నమ్మకాన్ని ఉంచిన. కాబట్టి నేను కనికరింపబడ్డా. నేను నమ్ముతున్నా. అనేకులు నన్ను చూసి నమ్మడానికి నేను మాదిరిగా బ్రతుకుతున్నా. మారిపోయినాడు. అందరినీ చంపిన ఆయన, యేసయ్య అంటే హేళన చేసిన ఆయన, అందరినీ ఇబ్బందులు పెట్టించిన ఆయన, బందిపోటు దొంగలతో దమస్కు పట్టణములను మరి పాడు చేయడానికి, అక్కడున్న విశ్వాసులను హింసించడానికి బయలుదేరుతుంటే ఆయన యేసు ప్రభువును దర్శించిన తర్వాత యేసు ప్రభు ఎందుకు వచ్చినాడో, యేసు ప్రభు చేసిన బలి అర్పణ త్యాగం ద్వారా ఏమి యొక్క ఫలితం అనేది ఆయన విశ్వసించే మారిపోయినాడు. ఆయన అంటున్నాడు, నేను మారిన వాళ్ళలో నేను ప్రధానం. అంత ఘోరమైన ఆయన మారిపోయాడు. మనం ఎందుకు మారలేకపోతున్నాం? మారిపోయామా? మంచిది. మారలేదా? ఎందుకు మారలేకపోతున్నావు అంటే హృదయంలో వ్యర్థ ప్రవర్తన విధానం ఇంకా అలాగే ఉంది. లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. హల్లెలూయా. కనుక గమనించవలసిన వారమై ఉంటున్నాము. పౌలు గారు చెప్తున్నారు, అయ్యా విశ్వాసుల అంతరంగాన్ని శుద్ధి చేయడానికి యేసు బలి అయ్యారు. ఆయన రక్తంతో నీ మనస్సాక్షి శుద్ధి చేసుకోవాలి. ఇంకా శుద్ధి చేసుకోలేకుండా పాడైపోయే స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే నీవు దేవుని యొక్క కోపానికి గురయ్యే ప్రమాదం ఉంది. నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్న క్రమంలో ఉన్నావేమో, ఒకసారి నీవు చూసుకోవాలి అని ఆయన లేఖనం ద్వారా మరి తెలియబరుస్తుంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణము అవశ్యము. హల్లెలూయా. హల్లెలూయా. మరణ శాసనము రాసినాడంట ఆయన. ఆ మరణ శాసనము రాసిన వాడు మరణించాడు. ఆయన మరణించడం వల్ల ఏమైందంటే ప్రియులరా, విశ్వాసులు పాపములోంచి విడిపించడానికి వెల చెల్లించాడు. ఆయన మరణమే వెల. ఆయన మరణించడమే వెల. నీ పాపపు తాలూకు శిక్ష నీ మీద పడకుండా ఉండడానికి తన ప్రాణమును వెలగా చెల్లించాడు. సువార్తలో ఉండేటప్పుడు ఆయన మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో ప్రభువారు ఓ మాట చెప్తున్నారు. మత్తయి 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు గుర్తించాలి, నువ్వు ప్రభు బల్ల దగ్గరకు సమీపిస్తున్నప్పుడు నువ్వు అనుకోవాలి, నా పాపానికి వచ్చేటి శిక్షను తప్పించడానికి ఆయన ప్రాణం అనే క్రయధనమును వెలగా చెల్లించాడు. ఈ రక్తమును, ఈ శరీరమును విశ్వసించి సేవించడం వల్ల నా కొరకు నాకు దండన రాకుండా తొలగించడానికి ఆయన వెల చెల్లించాడు. ఎట తీసుకోవాలి బలను? లోతైన విషయాలు ఇవి. నేను ఏదేదో చెప్తున్నాను అనుకోబడి అక్కడ ఉన్నదాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉద్దేశాలతో బల దగ్గరికి సమీపించాలి. యేసయ్య ఏమన్నా తెలిసిన, మీరు
దీనిని తిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? వీటిని జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ వివరిస్తున్నాడు ఆయన. వేళాకోళంగా వెళ్ళిపోయేది. ఆదివారం వచ్చింది, ఫస్ట్ ఆదివారమా బల్ల కదా ఈరోజా, తప్పకుండా పోవాలి, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారు. పాస్టర్ గారు అడుగుతారంట. అన్ని పాస్టర్ గారి మీద, అన్ని దేవుడి మీద నెట్టుతో వస్తారే అట్ట. ఆ కుసురు ఏదైనా ఉంటే పాస్టర్ మీద నెట్టుతో వేస్తాడు. ఏం చేసినాడు దేవుడు అంటుంటారు. ఎంత తీసుకొని తిన్నా, ఎంత ప్రాణం ఇచ్చినా, ఎంత నీళ్ళు ఇచ్చినా, ఎంత భూమి మీదే భారం కలిగి బ్రతుకుతుంటే కూడా ఆయన ఓర్చుకొని ఉంటున్నా అన్నిటిని దేవుడు ఏం చేసినాడు దేవుడు అంటారు. ఏం చేయలేదు మాకు దేవుడు. అటువంటి వాళ్ళకి ఇంకేదైనా ఒకటి అరా ఉంటే ఆ పాస్టర్ ఏం చేసినాడు అని చెప్పి పాస్టర్ మీద చేస్తుంది. ఏం చేశారంటే ఆయన విశ్వాసులను విడుదల చేసే వెల, పరిహారపు వెల యేసయ్య చెల్లించాడని రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? యేసు రక్తములో మనము కడగబడి పరిహారం, దోషంలోంచి ప్రాయశ్చిత్తం కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. సామెతలు 16:6లో ఓ మాట చెప్పబడింది, కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుంచి తొలగిపోతారు. ఆయన చేశాడు, వెల చెల్లించాడు. నీకు దేవుడంటే భయమో, దేవుని మీద నమ్మకమో, దేవుని కార్యాన్ని నువ్వు చూసి మనసు పెట్టినట్టే నువ్వు చెడుతనంలోంచి బయటకు వచ్చేస్తావు. నువ్వే వచ్చేస్తావు. అలా రావాలి. వెల చెల్లించాడు. ప్రవక్త ఏంటంటే యెషయా 53:11లో ఓ మాట చెప్తున్నాడు. యెషయా 53:11లో ఓ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందెను, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి జ్ఞానము చేత హల్లెలూయా నిర్దోషులుగా చేసేదానికి తన ప్రాణమును వెలగా పెట్టాడు. ఈరోజు యేసు రక్తంలో కడగబడి మరింత నిశ్చయముగా మనము నీతిమంతులుగా చేయబడుతుంది. యేసు రక్తము ప్రతి వారిని తమ పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపరాధములో నుండి విమోచన కొరకు మరణము ద్వారా పరిహారము వెల ప్రభు చెల్లించాడు. ఇవన్నీ తెలుసుకోకుండా యేసు ప్రభు అంటే గొప్ప దేవుడు, ఆయన ఏమడిగితే ఇచ్చేస్తుంటారు. నేను అడిగిందంతా ఇచ్చేస్తాడు. నాకు మొన్న కూడా బాగా చేశాడు. నా కూతురికి పెళ్ళి అయ్యింది, నా కొడుక్కి బాగా పిల్లలు అయినారు, ఉద్యోగాలు వచ్చేసినాయి, అనుకునేదంతా సాధించేస్తున్నా. హల్లెలూయా. వినండి వినండి, వింటే మళ్ళీ మళ్ళీ మీకు బలహీనత ఉండదు. వినకపోతేనే బలహీనత. వినాలి, ఓపిక తెచ్చుకోండి. ఇక్కడేం బరువు పెట్టడంలా మీ మీద. చల్లగా కావాలంటే ఫ్యాన్లు కూడా ఆఫ్ చేసేస్తాం. అప్పుడు గీరుకుంటాన్నా కూర్చో ఉంటారు, నిద్ర రాదు కదా. నీ కొరకు ప్రభువు మరణము ద్వారా విమోచన వెల చెల్లించాడు అనేది గుర్తు చేసుకొని ప్రభు బల దగ్గరికి సమీపించాలంట. అవన్నీ మర్చిపోకూడదు. మర్చిపోయే విషయాలు కాదు. అది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉండే వాళ్లకు కూడా వర్తిస్తుంది. ఇంకా పుట్టని వాళ్ళకు కూడా ఈ విమోచన వెల ఆయన ఒక్కమారే చెల్లించేశాడు. అది విశ్వసించడం వల్ల నీ జీవితంలో మార్పు అనేది నువ్వు చూడగలుగుతావు. విశ్వసించనప్పుడు నీకు అర్థమే కాదు. సత్యదేవుని యొక్క ఆ మరణం యొక్క విలువ నీకు తెలియదు. అందుచేత చక్కగా గమనించాలి. మరి ఆయన వేల చెల్లించాడు, నీ కొరకు వేల చెల్లించాడు. నీవు దానిని గుర్తించుకుంటూ నా కొరకు నువ్వు బలి అయినవు. హల్లెలూయా.
ఒక ఆయన అంట, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా. పాడండి, పాడలేదా? నిలువెల్ల నలిగినాడంటే కొట్టబడ్డాడు. నీవెంతో అలసితివా సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువలా వ్రేలాడిన యేసయ్య. పాట పాడినంటే ఆ బ్యాండ్ కొట్టే ఆయనకి తొందర ఎక్కువ, వీళ్ళకి మరీ తొందర ఎక్కువ. గబగబాని ముగిచ్చేస్తే పని అయిపోతుందని అట్టబాడతారు. అట్టబాటేట ఇంకోరు పక్కన వాళ్ళకి అర్థం అవ్వాలి. పక్కన వాళ్ళకి అర్థం అవుతే వాళ్ళు కూడా దాన్ని ఆలోచన చేస్తారు. హల్లెలూయా. ఆ రోజుల్లో భలే పాడేవాళ్ళు, ఇప్పుడు పాడేదాన్ని ఇప్పుడంతా మ్యూజిక్ వాళ్ళు అయిపోయినారు. ఇప్పుడు ఆ రోజులంట 5 గాయములందినావా నా కొరకైదు గాయములుందినావా. అట్నే ఏడుస్తారు. ఏందో వీళ్ళు ఏడుస్తున్నారు అనుకునేది నాకు చిన్నప్పుడు, నాకు తెలియదు. ఇప్పుడు అర్థమవుతున్నది వాళ్ళు ఎంత భారముతో ఆ పాటను ఆస్వాదిస్తున్నారు. మనసారా ప్రభు మరణాన్ని వాళ్ళు కొనియాడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి నీ విమోచన కొరకైన వెల ప్రభు చెల్లించినాడనేది నీ మనస్సులో విశ్వసించేది ప్రభు సన్నిధికి రాగలగాలి అంటున్నాడు పౌలు గారు. మూడోదిగా చూద్దాం త్వరగా ముగిద్దాం. 9వ అధ్యాయం 22వ వచనం. మరియు శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు పాపక్షమాపణ అనుగ్రహించాడు. అదే యేసు ప్రభు చెప్పారు, ఏమని? అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న రక్తము, నిబంధన రక్తం. నీ పాపం చిందిస్తే నీ రక్తం చిందిస్తే ఎవరికి ఏం రాదు. యేసయ్య పరిశుద్ధ రక్తం వల్ల నీకు క్షమాపణ, అపరాధములకు క్షమాపణ. ఎఫెసీ 1:7 దాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు. క్షమాపణ, నీకు క్షమాపణ అనుగ్రహించాడు. క్షమాపణకు ఏకైక ఆధారమైన నీవు గుర్తించాలి. నీకు క్షమాపణ రావాలంటే ఒక్కటే, క్రీస్తు రక్తమే ఆధారముగా వాడబడుతుంది. ఎంత ఘోర పాపినైనా ఆ క్రీస్తు రక్తం యందు విశ్వాసం ఉంచగలిగితే క్షమాపణ అనుగ్రహించబడుతుంది. అందుచేత ఇక్కడ మాట్లాడుతున్నాడు. అప్పట్లో పశువుల రక్తం, ఎడ్ల రక్తంతో వాళ్ళు ప్రోక్షించుకొని మళ్ళా వెళ్ళి పొరపాట్లో పడిపోతున్న వ్యక్తులంట. ఇప్పుడు అట్లా కాదు. క్రీస్తు రక్తం శాశ్వత విమోచన కొరకు మరి బలి అర్పణగా అనుగ్రహించబడింది. కాబట్టి క్షమాపణ, క్రీస్తు కార్చిన రక్తం ఆధారంగా మాత్రమే దేవుడు మనుషులను క్షమిస్తాడు. ఇప్పుడు చూడండి 5వ వచనము 53, యెషయా 53:5 ప్రవక్త అయిన యెషయా ఏం చెప్పారో చూద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డారు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మనకు క్షమాపణ, ఆయనకు శిక్ష. ఆయన శిక్ష పొందాడు, మనకు విమోచనము కలిగించాడు, మనకు విడుదల నొసగారు. అప్పుడు ఆ శిక్ష ద్వారా ఆయన గాయపరచబడి కార్చిన రక్తమును బట్టి నువ్వేం చేయాలంటే నేటి దినంలో విశ్వాసముతో వెళ్ళి చాలా ప్రాణప్రదమైన ఆ సంస్కారంలో భాగస్థులుగా ఉంటాయి.
అళకోళంగా ఉండడం కాదు, ఏదేదో మత కార్యంలాగా సంఘ సంస్కారంలాగా చేసుకోవడం కాదు. మత సంస్కరణ చేయకూడదు, ప్రభు సంస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసినాం, క్షమాపణకు ఏకైక ఆధారం క్రీస్తు రక్తం. నిర్జీవమైన క్రియలు విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి, మనస్సాక్షి శుద్ధి చేయడానికి యేసయ్య బలి అర్పణ నీ కొరకు కార్చాడు రక్తాన్ని. నీ పాపమునకు తగిన శిక్ష రాకుండా వెల ఇచ్చి, ప్రాణమనే వెల ఇచ్చి నిన్ను శిక్షలోంచి తప్పించాడు. అంతకు ముందు చేసినట్టి పాపాలకు కూడా శిక్ష రాకుండా క్షమాపణ యేసు రక్తం ద్వారా నీకు అనుగ్రహించబడింది. నాలుగోదిగా చూద్దాం ప్రియులారా, 23వ వచనం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను బట్టి వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే పరలోక సంబంధమైన వాటిని శుద్ధి చేస్తుందంట రక్తం. పరలోక సంబంధమైనవి ఏదేది? పరలోక సంబంధమైనది, పరలోక సంబంధమైనవి. అందుకు చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే ఆడ పైన వాక్యంలో చెప్పుతున్నాడు, నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. పరలోక సంబంధమైనటి వస్తువు ఏది తెలిసిన? 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు 3వ అధ్యాయము 6వ వచనము చదవండి. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. ఇప్పుడు పరలోక సంబంధమైన వస్తువు అంటే ఎవరు? మనమే, మన గుడారమే, మన ఆత్మే, మన హృదయమే. మన హృదయములో ఉండే ఆత్మ పరలోక సంబంధమైనది. ఈ పరలోక సంబంధమైన ఈ గుడారాన్ని తన రక్తంతో ఏం చేస్తున్నాడంట? శుద్ధి చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమే ఆయన ఇల్లు. యాజకులు అందరూ కలిసి ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న వస్తువులను శుద్ధి చేసేవాళ్ళంట. ఇప్పుడు యేసయ్య ఆ ప్రత్యక్ష గుడారమును శుద్ధి చేయడానికి రాలా, పరలోక సంబంధమైన గుడారముగా ఉన్న మనలను శుద్ధి చేయడానికి రక్తాన్ని చిందించినాడు. నీ ఆత్మను చూసారా, నీ పాపాలను, నీకొచ్చే శిక్షను టోటల్గా నిన్నే శుద్ధి చేసేయడానికి ఆయన తన ప్రాణమును పణముగా పెట్టాడు, బలి అర్పణ చేశాడు. అట్లని నువ్వేం చేయాలండి? చక్కగా గుర్తించాలి అంటున్నాడు. అందుకే ఏం చేయాలి? నువ్వు నన్ను కడుగు ప్రభువా, నేను పరలోక సంబంధమైన గుడారం, నేను భూమికి సంబంధించిన వ్యక్తిని కాదు. హల్లెలూయా. పౌలు గారు ఈ మాటను ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 2-3 వచనాలు చూద్దాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము
క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మీరు దేవునికి సంబంధించిన వాళ్ళు, మీరు పరలోక సంబంధమైన వ్యక్తులు. మీరు పరలోక సంబంధమైన వ్యక్తులుగా ఉండడం కొరకు మిమ్మల్ని యావత్తు మీ గుడారమును అంతా కూడా దేవుని ఆలయముగా ఉన్న నిన్ను ఆయన శుద్ధీకరిస్తున్నాడు. మనమే ఆయన ఇల్లు. అందుకే అన్నాడు, మీరు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఆ ఆలయాన్ని శుద్ధి చేస్తున్నాడు. వాళ్ళు, ఆ యాజకులు ఆ యెరూషలేము దేవాలయంలో లేదా ప్రత్యక్ష గుడారం అనే ఆలయం వస్తువులను శుద్ధి చేశారు. ఏమి రక్తంతో? గొర్రెల రక్తంతో, ఎడ్ల రక్తంతో. ఇప్పుడు యేసయ్య తన రక్తంతో ఏమంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన ఆలయంగా ఉన్న మనలను పరలోక సంబంధమైన వస్తువులను శుద్ధి చేసినట్టుగా, ఆలయ వస్తువులను శుద్ధి చేసినట్టుగా మనల్ని శుద్ధి చేసి అక్కడ పెట్టడానికి వచ్చాడు. ఇప్పుడు నేను శుద్ధీకరించుకోవడానికి ఈ యొక్క రక్తం. అందుకే శుద్ధీకరించుము అనబడే పాట కూడా పాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా చూసి ముగిద్దాం త్వరగా. 26వ వచనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు వచ్చెను. వలన చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను, పాప నివారణ చేయడానికి. యేసు రక్తము పాపం లేకుండా చేసేసేదానికి అనుగ్రహించబడింది. నీ జీవితంలో పాపమే లేకుండా శుభ్రంగా కడిగేసుకునే దానికోసం యేసయ్య రక్తాన్ని ఆయన ఒక్కమారే ఆయన ప్రత్యక్షమయ్యి నీ జీవితాన్ని త్యాగం చేసి రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తం, ఆ ఒక్కమారే చిందించిన ఆ రక్తం నువ్వు ఎప్పుడైనా నువ్వు శుద్ధి చేసుకుంటూ ఉండొచ్చు. 2020 సంవత్సరాలకు ముందు జరిగిన చరిత్ర ఇదంతా. ఇప్పుడు కూడా మనల్ని అలాగూ మరి జరిగించడానికి, అలా శుద్ధీకరించడానికి, అలా విమోచించడానికి, అలా పరిశుద్ధపరచడానికి, మనకు మరణం అనే వెల ద్వారా మనకు విమోచనము అనుగ్రహించడానికి, మన మనస్సాక్షిని శుద్ధి చేసుకునేదానికి అది వాడబడ్డానికి కారణం ఏంటంటే, అది ఎప్పుడైనా ఎవరికైనా అది ఉపయోగకరమైనదిగా ఉండడానికి తగిన రీతిలో దేవుడు తన ప్రాణాన్ని అక్కడ చెల్లించాడు. ఎట్టి వారికైనా, అది ఎవరికైనా యేసు రక్తంలో కడుక్కునేదానికి అవకాశం ఉండేటట్టుగా ఒక్కసారే బలి అర్పించినాడు. మాటి మాటికి బలి అర్పించవలసిన అవసరం లేదు. కాబట్టి మరి లోక పాపములన్నిటినీ తీసివేశాడని నువ్వు గ్రహించాలి. నా పాపములను తీసివేయడానికి ఈ రక్తం సరిపోతుంది, ఈ సంస్కారం సరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదట బాప్తిసం ద్వారా పూర్వపు పాపాలు కడిగివేయడం, విడిచిపెట్టడం, మరణం అనే దాన్ని పాతిపెట్టేయడం జరిగిపోయింది. అక్కడి నుంచి ఆత్మీయ ప్రయాణంలో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడంతా నిన్ను శుద్ధి చేసుకునేదానికి యేసు రక్తం నీ కొరకు చిందించడం జరిగింది. నువ్వు ఇంకా మారలేదా? ఎన్నిసార్లు బల్ల తీసుకున్నావు? ఎన్నిసార్లు ప్రభు శరీరంలో భాగస్థుడు అయ్యావు? నువ్వు ఇలాంటి ఉద్దేశాలతో లేఖనాల్లో ఉన్న ఆ యొక్క సత్యానుసారంగా నువ్వు తీసుకున్నట్లయితే నువ్వు మారిపోతావు. నువ్వు మారలేదు అంటే, నీలో మార్పు రాలేదు అంటే, నువ్వు తీసుకునే విధానంలో నీ విశ్వాసంలో తేడా వచ్చేసింది. నువ్వు దేన్ని ఏ విధంగా విశ్వసించి తీసుకోవాలనో ఆ విధంగా విశ్వసించి తీసుకోవడం వల్లనే అది నీ కార్యం జరుగుతుంది. ఇప్పుడు 5 విషయాలు చెప్పాను. ఈ 5 విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథములోనే ఉన్నాయి, ఈ 9వ అధ్యాయంలోనే ఉన్నాయి. ఈ 5 విషయాలను, ఈ 5 రూపాలలో 5 యొక్క లేఖనాలను అనుసరించి నీ విశ్వాసం ఉండాలి. అప్పుడు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. వయసుకు వచ్చేసినాడంటే పిల్లోడా లేదా అమ్మాయ్య పెళ్లి చేసేయాలి, పెళ్లి చేసేసి తరిమేస్తే ఆడైపోయింది.
అటు అయిపోయింది. మంచోడా చెడ్డోడా, దేవుడు ఒప్పుకుంటున్నాడా ఒప్పుకోలేదా, ఈ జతగాడు లేదా అమ్మాయికి న్యాయం చేస్తాడా చేయడా, ఈ అమ్మాయి అతనికి మంచిగా కాపురం చేస్తాడా దేదా అనేది ఇప్పుడు లేదు. అప్పుడైతే చెప్పులు అరిగేదంట. తిరిగి 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 కన్ఫామ్ అయ్యి అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన కోడలు కూడా ఆడ అత్త మామలు అంత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చాకిరీ చేసి ఆడ నిలబడి కాపురం చేసి రాబోతున్న తరానికి చెప్తాంట మేము ఎంత సేవ చేసి కాపురం చేసినామని. ఇప్పుడు అవన్నీ ఏమీ లేదు. మంచోడా చెడ్డం లేదు, మంచామే చెడ్డం లేదు. పోయినామా రెడీమేడ్ షర్ట్ కొన్నామా వేసుకున్నామా, కుట్టుకుంది లేదు గిట్టింది లేదు. అది ఒక పక్క మూల పోతే ఏం చేద్దాం కాదు, ఇది ఒక మోడల్ అనుకొని చదువుకొని పోయినట్టుగా అట్లా అయిపోయింది. రాజు మెచ్చిందే రంభ అన్నట్టుగా చెప్తుంటారు చూడు, అట్లా అయిపోయింది. అట్లా దేవుల్లో కూడా ఏం చేసుకుంటా ఏదో అడ్జస్ట్ అయిపోతా ఉంటారు. వివరణగా తెలుసుకొని మంచిగా జీవించాలన్న ఆలోచన లేదు. అందుకే మారడం లేదు, మనస్సు మారడం లేదు, కఠినం చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఒక ఆయన రాత్రిలో ఉపవాసం అంటాడు, ఒక ఆయన తెల్లారితో ఉపవాసం అంటాడు, ఒకడు మధ్యాహ్నం ఉపవాసం అంటాడు, ఒకరు ఉపవాసాలు అంటే ఊరికి పోతామంటారు, ఒకరు ఇక్కడనే ఇంటికనే ఉంటాడు. నేను అప్పుడప్పుడు పని చేసుకుంటున్నాను పాస్టర్, ఏమనుకోబాకంటే నేనేం చేయలేదు. సరే చేసుకో. ఆహా వద్దన్నాను అనుకో, పోబాకయ్యా టూరు అంటే ఏమంటుందా చెప్పండి. మా అమ్మే అంతే, మా నాన్నమ్మే ఉండదు, నేను ఏది చెప్తే అది వింటుంది, నా మాటేసి వెళ్తుంది ఆడ అంట. 1000 రూపాయలు ఎత్తుకొని ఇచ్చేస్తా. హల్లెలూయా. 5 పైసలకి వేలింగాల కోన పిలుచుకొని పోయేదానికి మమ్మల్ని పిలిచినారు. ఇప్పుడు పోయా వేలింగాల కోన చూసేదానికి 5 పైసలు ఇవ్వాలా, మీరు అందరూ వేసి వచ్చేయండి. మీరు మరుసటి నేను ఒక్కడే వేసి వస్తాను. ఆదివారం ఒక రోజు ప్రార్థన చూసుకుని నేను ఒక్కడే వేసి వచ్చిన. తీరా చూస్తాడు వేలింగాల కోన ఉన్నదని అనుకుంటే చెప్పేది నా 50 ఏళ్ళ ముందు కథ. హల్లెలూయా. ఊరు పోవాలంట, జంతువులను చూడాలంట, ప్రార్థనకు రాయేమే నేను చూపిస్తానా. 5 జంతువులు ఉన్నాయి ప్రార్థనలో, చూపిస్తా కాబట్టి చూపించేది 5 జంతువులు. లేవి కాండం 1వ అధ్యాయం చదువు, లేదంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం చదువు. 5 బలులు, 5 రూపాయలు. ఎద్దు ముఖము వంటి వాడు, సింహము ముఖము వంటి వాడు లేదా మానవ స్వరూపము కలిగిన వాడు అందరిని చూపిస్తా. బైబిల్ చదివితే కదా నీకు ఆడొస్తుంది. నీకు అంత జ్ఞానం లేదనేది, నువ్వు ఆ జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నావని నాకు అర్థమైపోతుంది. అందుకే నువ్వు కటింగ్లు ఒకరోజు కటింగ్ చేసుకొచ్చాడు, ఇక మార్చేయి అంటావా, ఏడుస్తున్నాడు ఏందో ఏం పోయింది అదే. దావీదా నువ్వు కూడా మార్చేయి, సాయంత్రానికే మార్చేసి ఫోటో బట్టి నాకు పంపించు, సరేనా. బాగలేదు అది నీ అందమైన ముఖానికి. ఆ బైబిల్లో దావీదు ఎట్టున్నాడు, నువ్వు అట్ట కదా ఉండాలి. నువ్వేందో ఈ లోకంలో ఎట్ట అయిపోయినాయి. ఎంటుకలు చిప్పరగా కొట్టుకుంటే అందంగా కనిపిస్తామని అనుకోబాకడి. బుద్ధి కరెక్ట్గా ఉంటే అప్పుడు అందంగా ఉంటుంది. నా బిడ్డ అంటారు, అమ్మ అంటారు నా బిడ్డ. యేసయ్య ఏమంటారు తెలుసా, ఇతడు నాకు ఇష్టమైన కుమారుడు, నా గుణగణాలతో ఉన్నాడు అంటాడు. నిన్ను చూశాడు అనుక, ఈడు నా బిడ్డ కాదు, ఈడేదో తప్పిపోయినాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళు హాస్పిటల్లో తెచ్చేసినారేమో అనుకుంటారు. మళ్ళీ మీ ఇష్టం. నువ్వు యేసు బిడ్డవేడే, తన్నెందరూ అంగీకరించదురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ ఆయన పిల్లలొగుటకు ఆయన అధికారం ఇస్తాడు. ఆయన నిన్ను పిల్లలు అనాలంటే నువ్వు ఆయన లాంటి జీవితంతో అలవాటు చేసుకోవాలి. అందరూ పోతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు, మనం కూడా చచ్చిపోయిదా? కరోనా అందరూ చచ్చిపోతున్నారా? అప్పుడు ఎగిరి తోకొచ్చు కదా, నేను కూడా చచ్చిపోతాను, అందరూ పోతున్నారు నేను కూడా పోతాను అనొచ్చు కదా, ఎందుకు పోలేదా? భయం, అందరూ పాడైపోతాం, మనం పాడైపోకూడదు. ఉండాలి కొద్దిగా. చిన్న మెదడు పని చేయదు కొంతమందికి. ఆ చిన్న మెదడు పని చేయకపోవడం వల్ల ఆ చిన్న మెదడు ఉండే దగ్గరే ఎంటుకలు కొట్టేస్తారు. ఆవిడ అది అసలు పని చేయదు. హల్లెలూయా. ఆ సుందరరాజు పాస్టర్కి ఎంటుకలు పోయిందని సిక్కిపోతున్నాడు. నువ్వేం ఉండే ఎంటుకలన్నీ కొట్టుకొని వస్తున్నావు. ఇది అది ఒకటే కదా. తల్లిదండ్రులకు నా మనవి, బిడ్డలను బాగా పెంచండి, లేదంటే మీరే ఏడుస్తారు. తల్లిదండ్రులకు ఒక మనవి, మీరు చక్కగా ఉండండి, లేదంటే మీ బిడ్డలు మిమ్మల్ని చూసి చెడిపోతారు.
ముళ్ళు పోయి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకే నష్టం. మీ బిడ్డలు పాడైపోతారు. జాగ్రత్త. యేసయ్య మనం పాడవకూడదని ఎంత పవిత్రంగా ఉన్నాడు. అది నేర్చుకునేదానికే మనం చర్చిలోకి వచ్చేది. నా ఇష్టం అంటే సరే, నీ ఇష్టం కొన్ని రోజులే, తర్వాత దేవుని ఇష్టం వచ్చేస్తుంది. విశ్వసిద్దాం. ఈ 5 విషయాలు మనసులో పెట్టుకొని ప్రభు బల దగ్గరకు వస్తాం. దేవుని కృప మీ మీద ఉండును గాక. ఆమేన్. పాట పాడుకుంటున్నగా కానుకలు సమర్పించుకుందాం. సమర్పణ చేయుము దేహమును, సమర్పణ. ఉపవాసాలు ఉంటున్నవారు చక్కగా చెప్పబడిన రీతిలో మరి మీ ఉపవాస ప్రార్థనలు కొనసాగించుకోవాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయమును చదివి అలాగూ చేస్తూ మీ ఉపవాసాలను ప్రభు సన్నిధిలో గడపవలసిందిగా క్రీస్తునామములో మీకు తెలియజేస్తున్నాం. మరి కుటుంబ ప్రార్థనలు, మరి గొలుసు ప్రార్థనలు, స్త్రీల కూడికలు, శుక్రవారం మరి ఇక యథావిధిగా మరి కూడికలు జరిగిపోతూ ఉంటున్నాయి. ఆల్ నైట్ ప్రార్థనలు జరుగుతున్నాయి. వీటన్నిటిని బట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, కలుసుకోండి, ప్రభువులో ఎదగండి, బలపడండి. మరి మీ దశమ భాగములను, కానుకలను ప్రభువుకు సమర్పించి దీవెనలు పొందవలసిందిగా క్రీస్తునామములో మీకు తెలియజేస్తున్నా. మరి మినిస్ట్రీ పరిచర్యలను అంతటిని బట్టి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు భారం కలిగి పరిచర్యలో వాడబడుతున్నారు. వారిని బట్టి, వారి కుటుంబీకులను బట్టి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. బండివానిపల్లి పరిచర్యలో మరి చక్కగా నిర్మించబడుతుంటే మందిర నిర్మాణము ఇంకా జరగవలసి ఉన్నదిగా, మరి ఆ యొక్క మందిర నిర్మాణం కొరకు కూడా మీ ప్రార్థనలు చేయండి, మరి సహకరించండి. దేవుని కృపలో పరిచర్యలో మనం ముందుకు సాగుతూ దైవికంగా బలపడడానికి సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. మరి మన మధ్యలో ఉన్నట్టు మరి పాస్టర్ సత్యరాజ్ చివరి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదాలతో మన కుటుంబాలకు వెళ్దాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభువా మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ శ్రామయ్య నా తండ్రి గడిచిన కాలం అంతా ప్రభువా మీకు కంటికి రెపలా భద్రపరిచి కాచి కాపాడి ప్రభువా ఈ రీతిగా మా ప్రభువా యొక్క ప్రభు వల్ల కలిసి పాలు పొందుకోవడానికి ప్రభువా మీరు సహాయం దయచేసినందులకై నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ శ్రామయ్య ఈ యొక్క విశ్రాంతి దినంలో చేరి ప్రభువా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభువా ఎంతో చక్కగా ప్రభువా మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని ప్రభువా గణపరిచి మహిమపరిచి ఆరాధించేటువంటి భాగ్యముని ప్రభువా మీరు దయచేసినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ శ్రామయ్య మీ యొక్క దైవ సేవకుని ప్రభా మీకు నోటి ఊరుగా వాడుకున్నందులకై నీకు వేలాది వందనములు, స్తోత్రమయ్యా. ఆ యొక్క నోటి మాటలను ప్రభా మా యొక్క హృదయం మందు ఉంచుకుని ప్రభా వాటి ప్రకారంగా జీవించడానికి, నడవడానికి సహాయం దైత్యం నేడుకుంటూ వస్తున్నామయ్యా. యేసు ప్రభువానికి వేలాది స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. అయ్యా ప్రభా ఏ పాటి వారమైనటువంటి మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి దయ చూపించి ప్రభువా మీ యొక్క రక్తమును మాత్రమే మీ యొక్క శరీరమును భుజించడానికి ప్రభా మీరు అవకాశమును దయచేసినందుకు ప్రభువా నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. రాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరొక విశ్రాంతి దినంలో కలిసి ప్రభువా మీకు నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి సహాయమును దయచేసి నేడుకుంటూ వస్తున్నామయ్యా. జరుగుతున్నటువంటి మా ప్రభువ ఉపవాస ప్రార్థనలు అంతటిని ప్రభా జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా యొక్క మినిస్ట్రీని దీవించండి, ఆశీర్వదించండి. బ్రాంచి సంఘాలంతటిని ప్రభా బలపరచమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. సంఘంకు కావాల్సినటువంటి ఈవులను, సహాయం అంతటిని ప్రభా మీరు త్వరపడి తీర్చమని వేడుకుంటూ సమస్తను మీ చేతులకు అప్పగించుకుంటూ సమర్పించిన కానుకలు దీవించి ఆశీర్వదించి మీకు పరిచయలో వాడుకోండి. దీని ద్వారా రావాల్సిన మేలును, ఆశీర్వాదమును వారికి కుటుంబానికి దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య శుద్ధనామంలో వినయముతో అడిగి బతిమాలు వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.